హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు కృష్ణప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే, లాస్ట్ వీక్ ఒక 5 days బ్యాక్ అనుకుంటా బూసాన్ అయితే వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళ వైఫ్స్ మేము కలిపి అయితే వెళ్ళామన్నమాట. సో టోటల్గా ముగ్గురం వెళ్ళాము. అక్కడ మాల్కి వెళ్ళాము. అండ్ అందులో ఏమేమి ఉన్నాయి, అలాగే స్వరోస్కి నెక్ సెట్స్, రింగ్స్, బ్రేస్లెట్స్ అసలు ఎంత బాగున్నాయో అన్నీ క్లియర్గా చూపించానండి. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని ఎనేబుల్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మేము వెళ్ళిన మాల్ పేరు ఏంటంటే లాటే ప్రీమియం అవుట్లెట్కి అయితే వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి, గోజే నుంచి బూసాన్ కదా, 1 hour టైం పడుతుంది. వితిన్ 1 hourలో అయితే మనం చక్కగా అక్కడికి వెళ్ళిపోవచ్చు. మేము మార్నింగ్ నా క్లాస్ అయిపోయిన తర్వాత 9:20 ఆ టైంకి అయితే బయలుదేరాము. 9:20కి స్టార్ట్ అయితే 10:15 కల్లా అక్కడ ఉన్నాము. అసలు వాయిస్ ఏమీ ఇవ్వకుండా న్యాచురల్గా అలా వదిలేద్దాం అనుకున్నాను సౌండ్స్ తోటి. బట్ మొత్తం మ్యూజిక్కే ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ షాప్లోకి వెళ్ళినా సరే ఫుల్గా మ్యూజిక్ పెట్టేసి ఉంది. సో అందుకని చెప్పి ఎక్కడికక్కడ నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ఇదైతే చాలా పెద్ద మాల్. ఒక రకంగా చెప్పాలంటే మొత్తం తిరిగి చూడాలంటే 1 day కూడా సరిపోదు, అంత పెద్దగా ఉంది. చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. మేము 10:15 కల్లా వెళ్ళిపోయాం కదా, అన్నీ సర్దుతున్నారు అప్పుడప్పుడే. అండ్ పొద్దున్నే వచ్చాం కాబట్టి కాఫీ ఏదైనా తాగి మెల్లగా స్టార్ట్ చేద్దామని చెప్పారు. సో అక్కడికే వచ్చాము. వాళ్ళేమో జస్ట్ ఒక 15 minutes, 10:30కి ఓపెన్ చేస్తాము, ఒక 15 minutes వెయిట్ చేయండి, ఈ లోపలికి మేము ప్రిపేర్ చేస్తామని చెప్పారు. ఇక్కడ తినేవన్నీ తాగేవన్నీ 400 నుంచి 420 వరకు అయితే ఉన్నాయి. అంతకు మించి తక్కువ లేవు, అలా అని అంతకు మించి ఎక్కువగాను లేవు. మినిమం అయితే 400 అయితే పెట్టాల్సిందే మన కరెన్సీలో. ఒక 15 minutes అయితే వెయిట్ చేయమని చెప్పారు కదా. సో ఈలోపు పక్కనే ఉన్నవన్నీ మేము చూడడానికి అయితే వెళ్ళాము. ఎవ్రీవన్ ప్రతి ఒక్కటి చూపించడానికే ట్రై చేశానండి. అండ్ ఇంకొకటి ప్రైసెస్ కూడా నేను మెన్షన్ చేస్తాను వీలైనంత వరకు. ఇవన్నీ కీ చైన్స్, అలాగే హెయిర్ క్లిప్స్, నెయిల్ రిమూవర్స్, హ్యాండ్ గ్లౌజెస్ అన్నీ ఉన్నాయి అక్కడ. కాకపోతే కొంచెం చాలా కాస్ట్లీగా ఉన్నాయి. కొంచెం కాదు, చాలా కాస్ట్లీనే. ఇప్పుడు పట్టుకొని చూపిస్తున్నాను కదా, నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందో. సీజన్కి తగ్గట్టుగా మొత్తం అన్నీ మార్చేశారు. చూసారా, భలే ఉంది కదా. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 3 piece సెట్ కాబట్టి 3 pieces కలిపి 15,000 rupees అయితే పడింది. అండ్ ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఈలోపు మేము ఆర్డర్ ఇచ్చినవి అయితే వచ్చేసాయి. ముగ్గురము 3 రకాలుగా కాఫీ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. నా ఎదురుగా కూర్చున్నారు ఆవిడేమో శాండ్విచ్ సెలెక్ట్ చేసుకున్నారనమాట. నేను సెలెక్ట్ చేసుకున్నది ఏంటంటే లెమన్, ఇంకా అలాగే మిరియాలు ఉన్నాయి అందులో, పెప్పర్, లెమన్ కలిపి ఒక బిస్కెట్లా ఉంది. అది బిస్కెట్ అంటే బిస్కెట్ కూడా కాదు, సమ్ కైండ్ ఆఫ్ కుకీ అనమాట. చాలా బాగుంటుంది ప్రియా, నువ్వైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే అని చెప్పి అదైతే తీసుకున్నాను. చెప్తే అలాగని అన్నట్టుగానే అది చాలా బాగుంది. కాకపోతే ఎక్కువ తినలేం దాన్ని, కొంచెమే తినగలం. అండ్ అందులో పైన లెమన్ పెట్టారు కదా, అదైతే ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది. మొత్తంగా కాఫీ తాక్కుంటూ అది తినుకుంటూ 45 minutes అయితే అక్కడే టైం స్పెండ్ చేసాము. బోలెడన్ని కబుర్లు అయితే చెప్పుకున్నాము. ఇంకా లేట్ చేయకుండా ఇమ్మీడియట్గా షాపింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఇవి హై హీల్ బూట్స్. అసలు చూడటానికి బాగున్నాయా, సరే తీసుకుందామా అని చూసేలోపే చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. సరే అని చెప్పి తీసి పక్కన పెట్టేశారు ఆవిడ. అండ్ వాటినైతే ఈ సీజన్లోనే యూజ్ చేయగలం, మళ్ళీ తర్వాత సీజన్ మారిందంటే వాటిని అస్సలు యూజ్ చేయలేం కదా. సో అదొకటి ఆలోచించుకున్నారు.
నాకు ఒక క్షణం అనిపించింది భలేగా సేమ్ నాలాగే ఆలోచిస్తున్నారు కదా అని. ఇక్కడ షాప్స్ అన్నీ చూడటానికి ఒకేలాగా ఉన్నాయి. మనం ఒక చోట ఉండి మనతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకో చోట ఉన్నారనుకో, అదైతే కనుక్కోవడం కొంచెం కష్టమైన పనే. ఈజీగా తప్పిపోతాం అనమాట. అస్సలు అర్థం కాలేదు, నాకు కూడా అర్థం కాలేదు అలాగే. అండ్ ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి ఆబ్వియస్లీ క్రిస్మస్ డెకరేషన్ అయితే ఉండాల్సిందే కదా. చక్కగా డెకరేట్ చేసి పెట్టారు. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ చూద్దామని లోపలికైతే వచ్చాము. ఎవ్రీ హ్యాండ్ బ్యాగ్ ప్రైస్ అయితే మెన్షన్ చేస్తాను ఇప్పుడు. ఈ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి మన కరెన్సీలో 10,200 అనమాట. ఈ బ్యాగ్ చాలా బాగుంది కదా, కాస్ట్ కూడా అలాగే ఉంది. మన కరెన్సీలో 15,300 అయితే పడింది. ఇప్పుడు కనిపిస్తున్న ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, చిన్న ప్రైస్ ఏం కాదు, 9,000 రూపీస్ అయితే పడింది. అండ్ దాని పక్కన చిన్న పౌచ్ కూడా ఉంది. అసలు బ్యాగ్స్ అయితే ఎంత బాగున్నాయో నిజంగా. హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చున్నోళ్ళకైతే ఈజీగా ఇక్కడ ఒకటైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే 12,000 పడింది మన కరెన్సీలో. అరే వా, అసలు ఇదైతే ఎంత బాగా నచ్చిందో నాకు. బట్ ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు. ఇది మొత్తం 3 కలిపి హ్యాండ్ బ్యాగ్ సెట్ అనమాట. సెట్ వచ్చేసి 24,000 పడింది మన కరెన్సీలో. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్స్ అన్నిటికి 50% ఆఫర్ ఉంది. చిట్టి చిట్టిగా భలే క్యూట్గా అనిపించాయి. కింద మొత్తం పెద్దవాళ్ళవే ఉన్నాయి. సరే అని చెప్పి పైన కిడ్స్ వేర్ ఉందంట. సో వెళ్ళి అక్కడ చూద్దామని చెప్పి కిడ్స్ వేర్కి అయితే వెళ్తున్నాము. అసలు పైన ఉన్న ప్రతి షాప్ కూడా నేను చూసినంత వరకు అన్ని కిడ్స్ వేరే. మన పెద్దవాళ్ళకైతే అసలు ఏమీ లేవు. చిన్నపిల్లలవి షూ దగ్గర నుంచి చిట్టి చిట్టి బట్టల దగ్గర నుంచి 10 years 12 years వరకు అయితే ఉన్నాయి అక్కడ. నేనైతే కిడ్స్ సెక్షన్లో మా బుడ్డాడికి షూ అలాగే 1 pair క్లోత్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ డేనే వింటర్ ఫెస్టివల్ ఉంది వాళ్ళ స్కూల్లో. సో దానికోసమని అప్పటికప్పుడు వైట్ షర్ట్ కానీ వైట్ కలర్ డ్రెస్ ఏదైనా ఉంటే పంపించండి అని చెప్పి అప్పటికప్పుడు మెయిల్ అయితే చేశారు స్కూల్ నుంచి. సో ఇమీడియట్గా ఇంకా లేట్ చేయకుండా ఎలాగో వచ్చాను కాబట్టి అవి కూడా తీసేసుకున్నాను పనిలో పని. అండ్ పైనుంచి చూస్తే అసలు వ్యూ అయితే ఎంత బాగుందో. కిందకి చాలా బాగా కనిపిస్తుంది, మొత్తం కనిపిస్తుంది. ఇదిగో చూసారా, ప్రతి షాప్ కూడా ఒకేలా ఉంది కదా. ఈజీగా మనం అయితే ఏ షాప్ నుంచి ఏ షాప్కి వెళ్ళామో కూడా ఒక్కొక్కసారి నాకైతే అర్థం కాలేదు. అక్కడ ఉన్నంతసేపు పక్కన ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని. ఇంకొక కిడ్స్ వేర్ సెక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ వాళ్ళ పిల్లలకు కూడా ఆ రోజే వింటర్ ఫెస్టివల్ ఉందన్నమాట. సో వాళ్ళు కూడా దానికోసమే సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఓన్లీ పైన టాప్ వరకే 3,000 రూపీస్ అయితే పడుతుంది మన కరెన్సీలో. బాటమ్ లేదు, మళ్ళీ ఓన్లీ టాప్ ఒక్కటే ఉంది. అండ్ మా శామ్కి కూడా వింటర్ ఫెస్టివల్ ఉంది కదా, దానికోసం గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో ఇదైతే యూజ్ అవుతుంది ఈ వింటర్లో, మిగతా రోజుల్లో కూడా వేసుకుంటుంది కదా అని చెప్పి నేనైతే అదే ఒకటి సెలెక్ట్ చేశాను. అండ్ మా పిల్లలిద్దరికి ఇవైతే తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి వచ్చేసి $19 పడింది. ఆ గ్రీన్ కలర్ది కూడా 3,000 పడింది. ఇవి ఏమో ఒక 1,500 అలా పడినాయి ఈచ్ వచ్చేసి. ఆ రోజు వెళ్తున్నాం కానీ అవన్నీ తీసుకుందామని అయితే అనుకోలేదు. బట్ అప్పటికప్పుడు మెయిల్ అయితే వచ్చింది కదా స్కూల్ నుంచి. సో ఇమీడియట్గా పనిలో పని తీసుకుందామని చెప్పి తీసుకున్నాను. అయ్యో స్వరోస్కీకి వచ్చామని చెప్పాను కదా, అసలు ఎంత బాగున్నాయో. నెక్ సెట్స్, బ్రేస్లెట్స్, ఇయర్ రింగ్స్, అసలు ఫింగర్ రింగ్స్, అసలు చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. సూపర్గా నచ్చాయి నాకు కూడా. ఓపిక్గా చూడండి, నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క చిన్నది కూడా చూపించాను. ఈ సెక్షన్ అంతా వచ్చేసి అన్ని 15,000 పైనే ఉన్నాయి, దాని లోపలైతే లేవు. ఈ నెక్ పీస్ అయితే 27,000 రూపీస్ పడింది.
అండ్ రిమైనింగ్ ఈ బ్రేస్లెట్స్, ఈ చిన్న చిన్న చైన్స్ అవి కూడా ఈజీగా 10,000 పైనే ఉన్నాయి. 10,000 నుంచి 15,000 లోపల ఉన్నాయన్నమాట. సన్నది బ్రేస్లెట్స్ అన్నీ కనపడుతున్నాయి కదా, అవి ఒక్కొక్కటి 8,000 రూపీస్ వరకు పడ్డాయి. అండ్ పింక్ కలర్ వాచ్ ఉంది కదా, 17,000 రూపీస్ అయితే ఉంది వాచ్ అది. ఇక్కడ కనిపిస్తున్న ఈ నెక్ సెట్ అలాగే 2 బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి 8,000 నుంచి 12,000 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. ఈ పెండెంట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఇదొకటి, అలాగే బ్లూ కలర్లో ఉంది కదా అది కూడా, ఈ రెండు కూడా నాకు సూపర్గా అనిపించాయి. ఈ సింపుల్ నెక్ పీస్ కూడా చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇది వచ్చేసి 8,000 నుంచి 9,000 ఆ గ్యాప్లో ఉంది. ఈ రింగ్స్ అయితే 25,000 ఉన్నాయి, స్టార్టింగ్లో కనపడుతుంది కదా. ఈ గ్రీన్ కలర్ పెండెంట్ది ఉంది కదా, అదైతే 13,000 రూపీస్ పడింది. అంటే 12,500 అలా ఉందన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ కూడా 7,000 నుంచి 8,000 అలాగే 9,000, 10,000లో కూడా ఉన్నాయి. వరుసగా ఈ సెక్షన్ అయితే అన్ని సింపుల్ పెండెంట్స్ తోటి, చాలా సన్నటి చైన్స్, చాలా సింపుల్ నెక్ సెట్స్ అనమాట. చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా అనిపించాయి. ఈ చిట్టి షోపీస్ జిరాఫీ అయితే 9,500 ఉంది దగ్గర. అంత చిట్టిది, అంత కాస్ట్ ఉంది. అరే వా, అసలు ఈ సెక్షన్ అయితే నాకు చాలాసేపు చూస్తూ అక్కడే ఒక 20 మినిట్స్ అయితే నుంచుండిపోయాను. అంత బాగా నచ్చాయి అనమాట. బట్ తీసుకుందామన్నా కూడా ఇంట్లో ఉంచే పరిస్థితి అయితే కాదు. అలా పెట్టినా జస్ట్ కింద పడితే ఈజీగా బ్రేక్ అయిపోతాయి అవి. అంత డెలికేట్ అనమాట, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ చూడటానికి ఎంత బాగున్నాయో కదా, చిన్న లైట్ పడితేనే అసలు ఎంత బాగా షైన్ అవుతున్నాయో, చాలా బాగా నచ్చాయి. అసలు ఈ చిట్టి ప్యారెట్ అయితే చెప్పక్కర్లేదు, చాలా క్యూట్గా అనిపించింది. అండ్ ఈ ప్యారెట్ అనే కాదు, రకరకాల ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఫ్లవర్స్, అలాగే జింక బొమ్మలు, చిట్టి ర్యాబిట్స్, అసలు ఎన్ని ఉన్నాయో. ఇదిగో చిట్టి పప్పీలు, చిన్న ఏనుగు పిల్లలు, టెడ్డీ బేర్స్. అసలు ఈ జీనీ ఇవైతే ఎంత బాగుందో. చిన్నప్పుడు మంచి షో వచ్చేది కదా డిస్నీ సంధ్య అని, నా ఫేవరెట్ కార్టూన్ అనమాట. అసలు ఇవి చూడంగానే నాకైతే ప్రాణం ఆగలేదు, తీసుకోవాలన్నంత తప్పించిపోయాను నేను అక్కడ. అంత బాగున్నాయి, అంత క్యూట్గా ఉన్నాయి. 2 కళ్ళు సరిపోలేదు నాకు. అసలు ఎంత బాగుందో ఇది. పెన్నులు, ఫోన్ కేసులు, అసలు భలే ఉన్నాయి. నేనైతే అలా షైన్ అయిపోతుంది అని అటు నుంచి ఇటు ఎన్నిసార్లు తిరిగి చూశాను. చిన్న లైట్ పడితే చాలు ఎంత బాగా మెరుస్తున్నాయో, చాలా బాగా నచ్చాయి. అండ్ క్రిస్మస్ది కదా, సో ఆ కలెక్షన్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి. మీకు ఈ కలెక్షన్ అంతా ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అండ్ నాకైతే సూపర్గా నచ్చాయి. చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేశాను. నాతో పాటు వచ్చారు కదా, వాళ్ళు ఈ చిన్న బ్రేస్లెట్ని తీసుకున్నారు, చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ ఇంకొకళ్ళు చైన్ పెండెంట్ తీసుకున్నారనమాట. అప్పటికే టైం అయితే 2:30 అయిపోయింది. సరే ఇంకా వాళ్ళ పిల్లలకి వింటర్ ఫెస్టివల్ ఉంది కదా ఆ రోజు, సో ఇమీడియట్గా బయలుదేరిపోదామని చెప్పి బయలుదేరిపోయాము. 2:30కి అయితే బయలుదేరాము. 3 అవర్స్ 4 అవర్స్ దగ్గర మేము తిరిగితే పట్టుమని మేము ఒక 5 షాపులు 6 షాపులు కూడా చూడలేదన్నమాట. ఇంకా మిగతాదంతా చూడాలంటే ఇంకా బోల్డ్ టైం స్పెండ్ చేయాల్సి ఉంది అక్కడ. బట్టలు అయితే తీసుకున్నాను కదా పిల్లలకి, వాళ్ళ రియాక్షన్ చూడాలి ఇంటికి వెళ్ళాక. We should go there try. What shop is that? Is it I coffee? think it's coffee shop. If we go to the local and etc. I have a surprise for you. నచ్చిందా?
అండ్ గ్రీన్ కలర్ అన్నావు కదా, రేపు దేనికి, రేపు ప్రోగ్రామ్కి గ్రీన్ కలర్ తీసుకెళ్ళి, ఇది కూడా తీసుకోవచ్చు. అందుకనే తీసుకెళ్ళి. ఓకే ఓకే తీసేసుకోండి. yellow. ఓపెన్ చేసి చూసుకో. బాగుందా? बताती గెస్ చేయండి. క్వాలిటీ బాగుంది. బర్త్డే చేసుకున్నాం. పిల్లలైతే భలే రియాక్ట్ అయ్యారు. అండ్ మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చాయి, క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పారు. మా బుడ్డాడు చూసారా, మా డాడీకి వెయ్యానని అడుగుతున్నాడు కానీ అమ్మ నువ్వేమన్నా తెచ్చుకున్నావా అని మాత్రం అడగలేదు. అలా ఉంటుందన్నమాట పిల్లలతోటి. యా, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. Signing off. Bye bye.